అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరికీ నేను ఎవరో తెలియకపోయి ఉండొచ్చు. దిస్ ఇస్ శ్రీలేఖ్య. ఐమ్ కాంటెంట్ క్రియేటర్. దిస్ వ్లాగ్ ఈజ్ వెరీ 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 స్పెషల్ టు మీ, ఎందుకంటే దిస్ మై ఫస్ట్ వ్లాగ్ అండ్ ఆల్సో ఐఎమ్ మీటింగ్ సమ్మన్ స్పెషల్ టుడే అండ్ ఐఎమ్ సెలబ్రేటింగ్ బోనాలు యాజ్ వెల్. సో యా, బోనాలు నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను కాబట్టి నేను ప్రసాదం చేయాలి అండ్ ఆల్సో ఐ నీడ్ టు గెట్ రెడీ. It's already 5 AM. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ మనం కిచెన్లోకి వెళ్ళి ముచ్చట్లేదు. నేను కిచెన్కి వచ్చేసా. దిస్ ఇస్ అవర్ కిచెన్. సో ఇక్కడ నాకు చాలా పనులు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ నేను రైస్ పెట్టాలి, ఎందుకంటే పులిహోర చేయాలి కాబట్టి నేను రైస్ పెట్టాలి. అండ్ మై ల్యాప్టాప్ ఈస్ హియర్. నేను మా మమ్మీ డాడీ వాళ్ళతో మాట్లాడుకుంటూ నేను వంట చేస్తాను. సో నేను రైస్ పెట్టడానికి 3 cups ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. త్రీ మెంబర్స్ వస్తున్నారు కాబట్టి నేను ఫస్ట్ అయితే 2 glasses వేస్తాను. బికాస్ ఐ థింక్ సో నేను దీంట్లో పడుతుంది అని చెప్పేసి 2 cups ఆఫ్ రైస్ నేను తీసుకుంటున్నాను. సో ఇది వాష్ చేద్దాం. సో ఈ 2 cups ఆఫ్ రైస్ నేను కడిగేసి రైస్ పెట్టి దెన్ మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేస్తాను. మీరందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారా బోనాలు? కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. I don't know, nobody is organizing this బోనాలు ఈవెంట్, which is very sad. ఎందుకంటే నేను బోనాలు అసలు మాకు బోనాలు ఫెస్టివల్ ఉండదు, బట్ నేను సెలబ్రేట్ చేసుకుంటున్నా లాస్ట్ ఇయర్ నుంచి. నాకు మొక్కు ఉంది కాబట్టి నేను బోనాలు చేసుకుంటానని చెప్పేసి, సో నేను లాస్ట్ ఇయర్ నుంచి బోనాలు సెలబ్రేట్ చేసుకుంటున్నా. సో ఈ రైస్ వచ్చేసి ఇక్కడ ఒక రైస్ కుక్కర్ ఉంది. ఈ రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. అండ్ ఆల్సో దీన్ని మూతగా దీన్ని లిడ్ పెట్టేసి ఆన్ చేసేసా. సో ఇప్పుడు అది కుక్లో ఉంది. బామ్లోకి వచ్చే వరకు నేను నా పూజకి సంబంధించిన పనులన్నీ నేను చేసుకుంటాను. అది రెడీ చేసుకోవాలి. సో అటల్. సో ఇది మా దేవుడు. సో ఫస్ట్ నేను కింద అంతా క్లీన్ చేసేసి కింద ముగ్గేసి నేను నిన్ననే క్లీన్ చేసుకున్నాను, బట్ స్టిల్ ఐ యూజ్ ఈ డిస్ఇన్ఫెక్టెడ్ లైజాల్ వైప్స్ యూజ్ చేస్తాను క్లీన్ చేయడానికి. సో కింద క్లీన్ చేసినాక మంచిగా కింద ముగ్గేసేసి దీపాలు పెట్టేసుకొని దేవుడికి ఫస్ట్ ఫ్లవర్స్ అవన్నీ పెట్టాలి కదా, ఫస్ట్ డెకరేట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ మనం ఇక్కడ క్లీన్ చేసేసుకోవాలన్నమాట. నేను ఫ్రంట్ కెమెరా పెడితే నాకు కనిపించట్లేదు అని చెప్పి బ్యాక్ కెమెరాకి నేను యాక్చువల్లీ డిఫరెంట్ ఏమంటారు డిఫరెంట్గా ముగ్గులు వేస్తుండే అంతకుముందు, కానీ అన్ఫార్చునేట్లీ నేను మర్చిపోయాను ఎలా వేయాలి అని చెప్పి. అది చూసుకుంటూ వేసా కానీ చూడకుండా ఇవ్వలేదు. ఆ స్టార్ ముగ్గు కూడా నేను ఇక్కడికి వచ్చినాక, కాలిఫోర్నియాకి వచ్చినాక మా పిన్ని దగ్గర నుంచి నేర్చుకున్నాను. మా పిన్ని చెప్పింది ఎట్లా వేయాలి అని చెప్పేసి. బై ద వే షీజ్ అమేజింగ్. ఇంకా ఇవి బొకేస్ అనమాట. సో ఇవి తెచ్చిన చామంతి పూలు. మాకు ఇంట్లో బయట బ్యాక్ యార్డ్లో చాలా ఫ్లవర్స్ ఉంటాయి, బట్ ఈ టైంలో కాదు. డ్యూరింగ్ ఏప్రిల్స్లో చాలా బాగుంటాయి అసలు. బయట అయితే ఇట్లా మొత్తం ఒక గార్డెన్కి వచ్చినట్టు ఉంటుంది. సో చాలా బాగుంటుంది. సీజర్స్ తెచ్చుకునే గ్యాప్లో నేను పుట్టి కూడా పెట్టేస్తాను. సో ఇది కట్ చేసేసుకుంటా. ఫోన్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. మా డాడీ కాల్ చేస్తున్నాను. అండ్ ఆల్సో టుడే ఈస్ వెరీ స్పెషల్, మై డాడ్స్ బర్త్డే. మా డాడీ బర్త్డే ఎత్తారు గైస్. నేను చేస్తే ఎత్తారు, వాళ్ళు చేస్తే ఎత్తారు. డాడీతో
మాట్లాడుకుంటూ నేను దేవుడి కూడా డెకరేట్ చేసేసాను. సో ఇదే అనమాట దేవుడు రూమ్. ఇది చేస్తున్న ప్రాసెస్లో నాకు రైస్ కూడా అయిపోయింది. అయితే అయిపోయింది గాయ్స్. సో ఇప్పుడు రైస్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు పులిహోర చేయాలి. పులిహోరకి కావాల్సినవన్నీ నేను రెడీ చేసుకోవాలి ఫస్ట్. పులిహోర అయితే అయిపోయింది రైస్. సో ఇప్పుడు నేను మళ్ళీ పరవన్నంకి మళ్ళీ రైస్ పెట్టాను. రైస్ అయ్యేలోగా నేను ఆలూ ఫ్రై కూడా చేద్దామని అనుకుంటున్నా. సో ఆలూ ఫ్రై కట్ చేసి పెట్టుకున్నా. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఐ షుడ్ గెట్ రెడీ యాజ్ వెల్. సో రైస్ కూడా అయిపోయింది. సో పరవన్నం తొందర చేసేసుకొని దెన్ రెడీ అయిపోయి సో మెనీ థింగ్స్ టు డూ. సో ఫస్ట్ అయితే ఫ్రై చేసేసుకున్నాం. పరవన్నం అయిపోయింది అండ్ పులిహోర అయిపోయింది అండ్ ఆల్సో ఐ మేడ్ ఆలూ ఫ్రై కూడా చేసేసిన అండ్ రైస్ కూడా అయిపోయింది. సో దెర్ ఆర్ లైక్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గరికి వస్తున్నారు. నెక్స్ట్ నేను ఇప్పుడు వెళ్ళి దీపాలు పెట్టేసుకొని క్విక్గా రెడీ టు డూ సో మెనీ థింగ్స్. రెడీ అవ్వడానికే నాకు సగం టైం పట్టేలా ఉంది. అసలు టైం ఎంతనో కూడా తెలియదు నాకు లిటరలీ. ఓకే 7 అయ్యింది. సో ఇప్పుడు నేను తొందరగా రెడీ అయిపోయి 10 కల్లా నేను ఎవ్రీథింగ్ బోనం పెట్టడం అవన్నీ క్లోజ్ చేయాలి. గైస్ ఆల్ సెట్. నేను రెడీ అయితే అయిపోయినా. సో ఇప్పుడు నెక్స్ట్ నేను బోనం ప్రిపేర్ చేసుకొని డైరెక్ట్గా ఇంకా టెంపుల్కి వెళ్ళడమే. సో నేను వీడియోలో మొత్తం చూపిస్తాను నేను ఎట్లా ప్రిపేర్ చేస్తున్నా ఏంటి అని చెప్పేసి. సో లెట్స్ గో. సో గైస్ నేనైతే అన్నీ రెడీ పెట్టేసుకున్నా. ఎంత బాగా వచ్చిందో.
పూజ అయిపోయింది, బోనం కూడా అయిపోయింది, అండ్ ఇప్పుడు డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళడం ఒకటే ఉంది. అసలు ఈ వ్లాగ్ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది, బిచ్చుగా పెడతా నేను. ఐ డోంట్ నో హౌ ఇట్ టర్న్స్ అవుట్. నెక్స్ట్ ఈ బోనం టెంపుల్కి తీసుకెళ్ళి అక్కడ నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఆ బోనాల్ని అని చెప్పి నా వ్లాగ్లో పెడతాను. సో కీప్ వాచింగ్ గైస్. గైస్ నేనైతే చాలా టైర్డ్ అయిపోయినా, నేను ఇప్పుడే వచ్చిన ఇంటికి. సో బట్ బోనాలు సెలబ్రేషన్స్ అయితే చాలా 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 బాగా అయినాయి. అండ్ ఐ రియలీ థ్యాంక్ జ్యోతిక అక్క అండ్ ఆల్సో మై ఫ్రెండ్స్ వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు బోనాలు ఈవెంట్లో. ఐ రియలీ థ్యాంక్ దెమ్. అండ్ యా, నేను బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నా అన్ని వ్లాగ్లో పెడతాను, మీరందరూ చూసేయండి. అండ్ I hope you like the video. That's all for now. See you guys in my next video, and please do watch, like, share and subscribe to my channel, and don't forget to hit the bell icon. Bye.